హాయ్ హలో నమస్తే. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అందులో మనం సైట్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇవాళ మనం ఏం చేద్దామంటే ఎకనామిక్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎకనామిక్ లైఫ్ అనేది ఎలా ఉండేది డిఫరెంట్ స్టేజెస్లోనే చూద్దాం. ఓకే, ఇవే 6 స్టేజెస్ అనమాట. ఏంటి? అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ అంటే యానిమల్స్ని వాళ్ళు పెంచుకునే విధానం కావచ్చు, అసలు ఎలా యూజ్ చేస్తారా, అండ్ ట్రేడ్ అండ్ కామర్స్, క్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్, వెయిట్స్, మెషర్స్, అలాగే ఇండస్క్రిప్ట్ అంటే లిపి, అప్పట్లో ఉండే లిపి ఉంటాయి కదా. సో ఇలా అనమాట. సో ఒక్కొక్కటిగా ఇండివిజువల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చి అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి బ్యాక్ బోన్లా ఉండేదన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ సర్ప్లస్ ఫుడ్ ప్రొడక్షన్ ఉండడం వల్ల ఏంటంటే ఇది మెయిన్ పార్ట్గా అయిందనమాట, ప్రైమరీ సోర్స్ లాగా అయిందనమాట. సో ట్రేడ్ గ్రోత్కి కావచ్చు, అలాగే లార్జ్ సిటీస్ డెవలప్మెంట్కి కావచ్చు, ఇది ఒక మెయిన్ పార్ట్ లాగా ఫామ్ అయిందనమాట. సో మనం క్రాపింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 2 సీజన్స్ ఉన్నాయి, రబీ అండ్ ఖరీఫ్. ఓకే, సో రబీ సీజన్ ఏంటి? ఇక్కడ వింటర్ అనమాట. వింటర్లో రబీ సీజన్ అంటాం. ఓకే, ఖరీఫ్ అంటే సమ్మర్ సీజన్. ఓకే, 2 సీజన్స్ ఉండేవన్నమాట పంట పండించడానికి. సో రబీ సీజన్లో ఏం చేసేవారంటే వీట్, బార్లీ, అలాగే పల్సెస్ పండించేవారు అనమాట. ఓకే, రబీ సీజన్లో ఏం పండించేవారు? వీట్, బార్లీ అండ్ పల్సెస్, పప్పుధాన్యాలు, గోధుమలు, అలాగే బార్లీ పండించేవారు అనమాట. ఓకే, అండ్ ఖరీఫ్ సీజన్కి వస్తే ఏంటి? ఇవే కాదు, ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే లైక్ బీన్స్, ఆయిల్ సీడ్స్ ఉంటాయి కదా, అంటే లైక్ నూనె గింజలు అంటాం కదా మనం, నూనె వస్తువు తీయడానికి గింజలు, సీడ్స్ వాడతారు కదా. సో ఆ టైప్ ఆఫ్ సీడ్స్ని అవిసెలు, లిన్ సీడ్స్ అంటారు. అవిసెలు ఏమంటారు? లిన్ సీడ్ అంటారు. ఓకే, అవిసెలు కావచ్చు, ఇలా అనమాట. ఈ టైప్ ఆఫ్ పంటలన్నీ కూడా రబీ సీజన్లో వాళ్ళు పండించేవారు అనమాట. దే యూస్ టు గ్రో. ఓకే, సో సమ్మర్ సీజన్ విషయానికి వస్తే ఏంటంటే మిల్లెట్స్ పండించేవారు. సమ్మర్ సీజన్లో మిల్లెట్స్ వేసేవారు, జోవర్, ఓకే, రాగి, అలాగే కాటన్, మస్టర్డ్, సెసమి అంటే నువ్వులు, ఇవన్నీ వేసేవాళ్ళు అనమాట. మైస్ అంటే మొక్కజొన్న కూడా బాగా పండించేవాళ్ళు అప్పట్లో. ఓకే, సో ఇవన్నీ కూడా ఖరీఫ్ సీజన్లో పండించేవారు. సో రిపీట్ చేయండి: వీట్, బార్లీ, పల్సెస్, లిన్ సీడ్స్, ఇంకా ఆయిల్ సీడ్స్ అన్నాను, ఇంకొకటి అన్నాను ఏంటది? బీన్స్. ఇవేంటి? రబీ సీజన్లో పండించేవారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ టైంలో రబీ సీజన్లో, వింటర్ సీజన్లో ఇవి పండించేవారు: వీట్, బార్లీ, పల్సెస్, ఆయిల్ సీడ్స్, బీన్స్, లిన్ సీడ్. ఓకే, ఖరీఫ్ సీజన్లోకి వచ్చి మిల్లెట్, జోవర్, రాగి, మెయిస్ అంటే మొక్కజొన్న, కాటన్, మస్టర్డ్ అంటే ఆవాలు, సెసమి అంటే నువ్వులు. ఓకే, మిల్లెట్స్, జోవర్, రాగి, మెయిస్, కాటన్, మస్టర్డ్, సెసమి, 7 పండించేవాళ్ళు అనమాట, 7 టైప్స్లో. ఓకే, గుర్తుంటాయి కదా, మిల్లెట్స్, జోవర్, రాగి, మెయిస్, కాటన్, ఇంకా మస్టర్డ్, సెసమి. ఓకే, అండ్ ఇవి ఎవిడెన్సెస్ ఏమైనా తెలిసాయా మనకి అంటే ఎలా చెప్తున్నారంటే లోతల్, మనం ఆల్రెడీ సైట్ గురించి మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంది కదా, లోతల్ అండ్ రంగపూర్, ఈ ప్లేసెస్లో రైస్ పండించేవారంట. ఈ ఎవిడెన్సెస్ మనకు దొరికాయి. అండ్ బార్లీ అనేది ఏంటంటే బనావలి అని ఒక ప్లేస్ ఉంటుంది. సో ఈ ప్లేస్లో బార్లీ దాని సిగ్నిఫికెన్స్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. ఓకేనా, క్లియర్? ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాలి ఏంటంటే కాటన్ గురించి. కాటన్ అనేది ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ప్రొడ్యూస్ అయింది కాటన్ అంటే, ఇది వరల్డ్లోనే ఇట్ వాజ్ ద ఫస్ట్ ప్రొడ్యూస్ కాటన్ అనమాట. ఆ ప్లేస్ అనేది ఏంటి? సింధన్ అనే ప్లేస్. ఓకే, సో వీళ్ళు ఈ కాటన్ పండే ల్యాండ్ ఉంటుంది కదా, ల్యాండ్ ఆఫ్ కాటన్ అంటాం మనం దాన్ని. ఓకే, సో ఆ ప్లేస్ని ఏంటంటే గ్రీక్స్ అండ్ అలాగే సుమేరియన్స్ దే యూస్ టు కాల్ దట్ ప్లేస్ as సింధన్. ఓకే, అండ్ ఇది ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే సుమేరియన్స్ ఎక్కడ మెన్షన్ చేశారు అంటే క్యూనిఫామ్ అని ఒక స్క్రిప్ట్ ఉంటుందన్నమాట. క్యూనిఫామ్ ఈ స్క్రిప్ట్లో మెన్షన్ చేశారంట. ఓకే, ఈ పర్టికులర్ ప్లేస్లో కాటన్ అనేది ప్రొడ్యూస్ అయ్యేది అని. ఓకే, సింధన్ అంటే ఏం లేదు, క్వాలిటీ ఆఫ్ కాటన్ని పండించడం అనమాట. క్వాలిటీ ఆఫ్ కాటన్ని పండించే ఆ ల్యాండ్ ఉంటుంది కదా, సో ఆ ల్యాండ్ని సింధన్ అంటారు. ఓకే, క్లియర్ కదా? ఇది కాటన్ గురించి అనమాట. ఈ ఎవిడెన్సెస్, ఈ నేమ్స్ ఏ సీజన్లో ఏ పండిస్తాయి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం ఇవి పండించాలి అని అంటే మనకి వాటర్ సోర్స్ అవసరం కదా. సో అప్పట్లో ఎలా ఉండేదంటే ఇవి ఫ్లడ్స్ ద్వారా వచ్చే వాటర్ ఉంటాయి కదా, సో అవే ఎక్కువ యూజ్ చేసేవారు అనమాట. కెనాల్స్లో ఉండే వాటర్ కావచ్చు, ఇలాంటివి యూజ్ చేయకుండా ఫ్లడ్స్ లాగా వస్తాయి కదా, ఫ్లడ్ ఇరిగేషన్ వాటర్ ఉంటాయి కదా, సో అవి ఎక్కువగా యూజ్ చేసేవారు అనమాట. వరదల్లో వచ్చేవి, ఇండస్ రివర్ ఫ్లడ్స్ వల్ల వచ్చేవి, అవి ఎక్కువ యూజ్ చేసేవారు. ఈ కెనాల్స్లో అనేది యూజ్ చేసేవాళ్ళు కాదనమాట. కాలువల్లో నీళ్ళు అలాంటివి యూజ్ చేసేవారు, అంటే స్టోర్ చేసుకొని యూజ్ చేసేంత అంటే అప్పుడు అలా ఉండేది కాదు. డైరెక్ట్గా రెయిన్ వాటర్తోనే
లేదా ఫ్లడ్స్తోనే యూస్ చేసేవారు అనమాట. అలా పండించేవాళ్ళు ఇదంతా కూడా. ఓకే. అండ్ ఇక్కడ ఏ టైంలో పంట వేసేవాళ్ళు, ఏ టైంలో హార్వెస్టింగ్ జరిగేదని అంటే నవంబర్లో సోయింగ్ యూస్ టు బి అక్కర్ అండ్ హార్వెస్టింగ్ అనేది ఏప్రిల్. ఓకే, ఏప్రిల్లో హార్వెస్టింగ్. ఓకే, సోయింగ్ ఏమో నవంబర్లో అంటే విత్తనాలు చల్లడం నవంబర్లో, హార్వెస్టింగ్ ఏమో ఏప్రిల్లో అంటే కోత అనేది ఏప్రిల్లో ఉండేదన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, నవంబర్ ఏప్రిల్. ఓకే, ఇప్పుడు మనకి వాటర్ సోర్స్ ఉంది అండ్ పంటలు కూడా ఏవే వేయాలో తెలిసింది అండ్ ఎప్పుడెప్పుడు పండించాలో తెలిసింది, పండించేసాం. ఓకే, పంటలు పండాక అవి స్టోర్ చేసుకునే ప్లేసెస్ ఉంటాయి కదా, స్టోర్ చేసుకునే ప్లేస్. దీనికన్నా ముందు మీకు టూల్స్ చెప్పడం మర్చిపోయాను నేను. టూల్స్ ఏం యూస్ చేసేవాళ్ళు అనమాట, అందరికీ తెలిసిందే నాగలి. వుడెన్ బ్లాక్స్ అంటారు, నాగలి, చెక్క నాగలి అంటాం. సో అది కాళీబంగన్ అనే ప్లేస్లో దొరికిందనమాట. కాళీబంగన్ అనే ప్లేస్లో దొరికింది వుడెన్ బ్లాక్స్. ఓకే, చెక్క నాగలి కాళీబంగన్ అనే ప్లేస్లో, రాజస్థాన్ ప్లేస్లో ఇలాంటివి దొరికాయంట ఎవిడెన్సెస్. ఓకే, అండ్ ఆల్సో కాపర్ సికిల్స్, మీకు ఐడియా ఉంది కదా, ఇది కూడా ఒకసారి మాట్లాడుకున్నాం మనం లాస్ట్ టూల్స్ మాట్లాడుకునేటప్పుడు, లాస్ట్ వీడియోస్లో. కాపర్ సికిల్స్ అంటే రాగి కొడవళ్ళు అని అంటాం మనం, రాగి కొడవళ్ళు అంటాం. ఓకే, వుడెన్ ప్లగ్స్ అండ్ కాటన్ సికిల్స్ ఇవి యూస్ చేసేవాళ్ళు టూల్స్. ఓకే, ఈ టూల్స్ యూస్ చేసి ఈ పొలం ఈ సాగు ఈ పంట అంతా చేస్తుండేదన్నమాట. సో పంట పండించేసినాం, అయిపోయింది. ఇప్పుడు మనం స్టోరేజ్ ఎక్కడ, అలాగే ట్రేడ్ వ్యాపారం వీటిని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఇంటర్నేషనల్గా నేషనల్గా అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మెయిన్గా గ్రానరీస్ ఉండేవన్నమాట. గ్రానరీస్ ఒకసారి నేను మీకు డ్రా చేసి చూపించాను, గుర్తుందా? 2 rows కలిపి 12 గ్రానరీస్ ఉన్నాయి, 6 గ్రానరీస్ ఈచ్ రోస్ అని ఒక డయాగ్రామ్ చూపించాను. ఓకే, అలాంటి గ్రానరీస్ ఎక్కువ ఉండేవన్నమాట టు స్టోర్ దిస్ సర్ప్లస్ గ్రెయిన్స్. సో పండించిన పంట అంతా కూడా అదంతా కూడా ట్యాక్స్ ద్వారా ఈ గ్రానరీస్లో స్టోర్ చేసుకునేవారు అనమాట. చాలా హ్యూజ్ అమౌంట్ ఉంటుంది కదా. ఓకే, అండ్ ఆల్సో దీనికి పే కూడా చేసేవాళ్ళు, వేజెస్ లాగా పే చేసేవాళ్ళు, స్టోర్ చేసుకునేవాళ్ళు. ఈ స్టోర్ చేసుకున్నది ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో కూడా యూస్ చేసేవాళ్ళు అనమాట. ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పంట సరిగ్గా పండకపోవడం వల్ల, మనకి ఏమంటారు గ్రెయిన్స్ అనేవి ఈ విత్తనాలు ఎక్కువ సరిగ్గా వేయకపోవడం వల్ల, లేదంటే సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వల్ల పంట సరిగ్గా పండకపోతే అప్పుడు ఈ స్టోర్ చేసుకున్నవన్నీ కూడా అప్పుడు బయటకు తీసి అమ్మేవాళ్ళు అనమాట. ఓకే, మన ఓవరాల్ ఈ సివిలైజేషన్లోనే కాకుండా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు బయట, ఏమంటారు అవుట్ సైడ్ ద సివిలైజేషన్ కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా, లైక్ కాటన్ని పంపించేవాళ్ళు, మెసొపటోమియాకి కాటన్ని పంపించేవాళ్ళు. ఉమా అని ఒక ప్లేస్ ఉంటుంది మెసొపటోమియాలో. సో ఆ ప్లేస్లో కాటన్ని పంపించేవాళ్ళు. అక్కడ కాటన్ ఎవిడెన్స్ దొరికిందని అంటారు. సో ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అయిందని చెప్తారనమాట. ఓకే, ఇది మెసొపటోమియా, ఇవి మనం అదర్ సిటీస్ ఉంటాయి కదా, అదర్ సివిలైజేషన్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. గుర్తుందా మీకు? ఈజిప్ట్ సివిలైజేషన్ అని, మెసొపటోమియన్ సివిలైజేషన్, చైనా సివిలైజేషన్ ఇలా మాట్లాడుకున్నాం. సో అందులో ఈ మెసొపటోమియా సివిలైజేషన్కి అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మధ్యన రిలేషన్స్ ఏంటి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా ఉండేది, అవన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. టాపిక్లోకి వస్తే, ఒక పర్సన్ ఉండేవాళ్ళంట డీడీ కోసంబి అని. సో ఆ పర్సన్ ఏమని చెప్పేవాళ్ళంటే, అప్పట్లో ఈ ఫ్లడ్ ఇరిగేషన్ ఏమంటారు ట్రెడిషనల్గా వీళ్ళు ఇది ఫాలో అయ్యేవాళ్ళు. వెల్స్లో స్టోర్ వెల్స్ అంటే ఇప్పుడు మనకి వరదలు వచ్చాయి అని అంటే రెయిన్ వాటర్ని డైరెక్ట్గా పడుతుంది అండ్ వెల్స్లో కూడా స్టోర్ చేస్తారు కదా, ఈ వరదలు అవన్నీ కూడా వెల్స్లో కూడా స్టోర్ అవుతుంటాయి కదా. రాదర్ దాన్ క్యానల్స్ వీళ్ళు వెల్స్ వాడేవాళ్ళు అనమాట. కొత్త మెథడ్ని క్యానల్స్ నుంచి వాడాలి, ఇట్లా కొత్త మెథడ్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఓకే, సో ఇది మ్యాటర్. ఇక్కడ మోస్ట్లీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇవి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఏ టైంలో ఏ పంట పండుతుంది అనేది మెయిన్, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ కాటన్ అనేది మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనకు దొరికిన ఎవిడెన్సెస్ గురించి. అండ్ ఆల్సో నవంబర్లో సోయింగ్ జరిగేది. ఓకే, ఇన్ ఏప్రిల్ హార్వెస్టింగ్ యూస్ టు బి డన్. ఓకే, కెనాల్స్ బదులు వీళ్ళు ఈ వెల్స్ని ఇలాగే రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకుంటూ, ఫ్లడ్స్ ద్వారా వచ్చిన వాటర్ని స్టోర్ చేసుకుంటూ అవే యూస్ చేసేవారు పంటకి అని మాట్లాడుకున్నాం. అండ్ టూల్స్ ఏంటి, వుడెన్ ప్లగ్స్ అలాగే కాపర్ సికిల్స్. ఓకే, టూల్స్ ఏంటి, వుడెన్ ప్లగ్స్ అలాగే కాపర్ సికిల్స్ అండ్ గ్రానరీస్. ఓకే, అండ్ ఇది అగ్రికల్చర్ విషయానికి వస్తే ఇది. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ చూద్దాం. అగ్రికల్చర్ అనేది మనకి మెయిన్ ఆక్యుపేషన్ అయినా కూడా యానిమల్స్ని టేక్ కేర్ చేయడం అనేది కూడా వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్గా ఉండేదన్నమాట. సో మనం హరప్పా సైట్లో చూసుకుంటే మనం మాట్లాడుకున్నాం కదా, హరప్పాలో యానిమల్స్ని పెంచుకునేవారు, అలాగే యానిమల్స్ని వేటాడి తినేవాళ్ళు కూడా ఉన్నారు అని. సో వివిధ రకాలుగా డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యానిమల్స్ని వీళ్ళు యూస్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, కాకపోతే బాగా పెంచుకోవడం అనేది బాగా పెరిగింది, డెవలప్ అయింది అనమాట. సో అక్కడ దొరికిన తవ్వకాలు బట్టి కూడా ఏంటంటే వేరియస్ బోన్
మ్యారోస్ అనేవి దొరికాయి అనమాట. సో యానిమల్ రిలేటెడ్ బోన్స్ అవన్నీ దొరకడం వల్ల ఏంటంటే ఓహో అప్పట్లో కూడా యానిమల్స్ని పెంచుకునేవారు అనేది మనకు అర్థమవుతుంది. యానిమల్స్ని యూటిలైజ్ చేసే విధానంలో కూడా ఏంటంటే డిఫరెంట్ మల్టిపుల్ పర్పసెస్కి లైక్ ట్రాన్స్పోర్టేషన్కి యూస్ చేసేవాళ్ళు, అట్లనే ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్ క్యారీ చేయడానికి కావచ్చు, అట్లా డిఫరెంట్ యూటిలిటీస్ కోసం వీళ్ళు యానిమల్స్ని యూస్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా యానిమల్స్ని ఎలా యూస్ చేసేవారంటే లైక్ మనకి తెలుసు కదా హంప్డ్ బుల్స్ అంటే మూపురం కలిగిన ఎద్దు అంటారు చూడండి. సో ఇది ప్రైమరీగా ప్లగ్గింగ్ ఫీల్డ్స్ అండ్ కార్ట్స్ పుల్లింగ్ కార్ట్స్ కోసం యూస్ చేసేవారనమాట. ఓకే, మెయిన్గా యూస్ చేసేవారనమాట. అండ్ ఫుడ్ సోర్స్ విషయానికి వస్తే బఫెలోస్, గోట్స్, అలాగే పిగ్స్, షీప్స్ ఇవన్నీ ఏంటి అంటే మీట్ తినడానికి, వేటాడి తినడానికి యూస్ చేసేవారు మీట్ కోసం. ఓకే, హంటింగ్ అండ్ ఫిషింగ్ అనేది కూడా వీళ్ళ అసెన్షియల్ యాక్టివిటీలా ఉండేదన్నమాట. హరప్పాలో చూసుంటాం కదా ఫిషింగ్ కూడా చేస్తారు వీళ్ళు హంటింగ్తో పాటు అని. హరప్పాలో హంటింగ్తో పాటు ఫిషింగ్ కూడా చేసేవారు. ఓకే, సో ఇది ఒక మెయిన్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, అక్కడ దొరికిన ఎవిడెన్సెస్ బట్టి, అక్కడ దొరికిన సీల్స్ బట్టి, అంటే మనకి ఆ స్టాచ్యూస్ బట్టి కావచ్చు చెప్పొచ్చు అనమాట, వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ద్వారా కావచ్చు. ఓకేనా. అండ్ ఇండస్ట్రియల్ యూజ్ విషయానికి వస్తే యానిమల్ టీత్ అనేది లైక్ దువ్వెనలు కోమ్స్ తయారు చేయడానికి, నీడిల్స్ తయారు చేయడానికి ఓకే అలా యూజ్ చేసేవారనమాట. అండ్ కోహిల్ స్టిక్స్ అంటారు. కోహిల్ స్టిక్స్ అంటే కాటుక పుల్లలు ఉంటాయి కదా, సో దానికి కూడా యూజ్ చేసేవారనమాట యానిమల్ టీత్ అనేది. కోమ్స్, నీడిల్స్, కోహిల్ స్టిక్స్. ఓకే, ఇలా ఇది ఇండస్ట్రియల్ యూజ్ కోసం. మనకి సైట్స్ ద్వారా తెలిసిన ఎవిడెన్సెస్ బట్టి ఏంటి అంటే ఇప్పుడు లోతలే ఉంది. సో లోతలో ఎలా అంటే టెరకోట ఉంటుంది కదా, సో టెరకోట మీద హార్స్ ఫిగర్స్ ఉండడము. ఓకే, అండ్ కాళీబంగన్ ఉంది ప్లేస్. కాళీబంగన్ సైట్లో మనకి క్యామిల్స్ ఎవిడెన్సెస్ దొరికాయని చెప్పుకున్నాం కదా. అండ్ అమ్రీ విషయానికి వస్తే అమ్రీలో రైనోసరస్. గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్లో ఎలిఫెంట్స్. ఓకే, గుజరాత్లో ఎలిఫెంట్స్, అమ్రీలో రైనోసరస్, క్యామిల్స్ ఏమో కాళీబంగన్లో, లోతల్లోనేమో హార్సెస్. ఇలా మనకి ఎవిడెన్సెస్ ఉన్నట్టుగా తెలిసింది కదా అప్పట్లో. ఓకే, సో దీని ద్వారా కూడా ఓకే యానిమల్స్ని అప్పుడు బాగానే పెంచేవారు, చూసుకునేవాళ్ళు, యూజ్ చేసేవారు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, హంప్డ్ బుల్స్ దేనికి యూజ్ చేసేవారు అంటే ప్లగ్గింగ్ అండ్ కార్ట్స్ గురించి యూజ్ చేసేవారు అనమాట. ఓకే, అండ్ హార్సెస్ లోతల్లో తెరకోట మీద ఆర్ట్లాగా ఉండేది. ఓకే, సింబాలిక్గా లేదా తెరకోట మీద ఆర్ట్లాగా. కాళీబంగన్లో క్యామిల్స్ ఎలా ఉండేవి, డెజర్ట్ ట్రాన్స్పోర్ట్ సిగ్నిఫికెన్స్ అనమాట. ఓకే, రైనోసరస్ ఏమో బయోడైవర్సిటీ. అండ్ ఎలిఫెంట్స్ వచ్చి యూజ్ ఆఫ్ టీత్, వీటి టీత్ యూజ్ చేసేవారు. ఓకే, సో ఇలా ఈ ఎవిడెన్సెస్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఇంకొకటి కూడా వీళ్ళు ఫైండ్ చేసింది ఏంటంటే స్కెలిటన్ పార్ట్ అనేది దొరికితే దాన్ని ఏమనుకున్నారంట సుత్కా జెండాలో దొరికిందంట. సో బట్ అదేంటి హార్స్ కాదు డాంకీ అని ఫిక్స్ అయ్యారంట అప్పట్లో. ఫిక్స్ అవ్వడం కాదు, జస్ట్ ఇట్ మైట్ బి అన్నట్టుగా. ఓకే, ఎవరు అంటే ఫేమస్ హిస్టోరియన్ రోమికా థాపర్ అనే ఫేమస్ హిస్టోరియన్ చెప్పారంట. మేబీ ఇక్కడ దొరికిన ఈ సుత్కా తోడాలో దొరికిన ఈ స్కెలిటన్ అనేది మేబీ హార్స్ కాకపోవచ్చు, డాంకీ అయి ఉండొచ్చు అన్నట్టుగా అజంప్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, అండ్ మనం కంప్లీట్గా ఏది డిస్కస్ చేసుకున్నా కూడా అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంది అని కాదు, వాళ్ళు మనకు చెప్పింది కూడా వాళ్ళకి దొరికిన ఎవిడెన్స్ బట్టే. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా ఉంది అని కంప్లీట్గా ఫిక్స్ అవ్వట్లేదు, జస్ట్ ఎవిడెన్స్ బట్టి ఓహో ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకుంటున్నాం అంతే. క్లియర్. యానిమల్ హస్బెండరీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చి ట్రేడ్ అండ్ కామర్స్. యానిమల్ హస్బెండరీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ట్రేడ్ అండ్ కామర్స్ అంటే ట్రేడింగ్, వర్తకం, వాణిజ్యం అని అంటారు. ట్రేడ్ అండ్ కామర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటాం మెయిన్లీ. సో ఇంపోర్ట్స్ ఎలా ఉండేవి, దిగుమతులు ఎలా ఉండేవి అంటే లైక్ సిల్వర్, గోల్డ్, కాపర్ ఇవి ఇంపోర్ట్ అయ్యేవన్నమాట. కాపర్ ఫ్రమ్ రాజస్థాన్, దీని ఏమంటారంటే కెత్రి మైన్స్ అంటారు. రాజస్థాన్లో కెత్రి మైన్స్ నుంచి కాపర్ అనేది ఇంపోర్ట్ అయ్యేది. ఓకే, అండ్ సిల్వర్, గోల్డ్ ఎక్కడి నుంచి అంటే పర్షియా అండ్ మెసోపోటామియా నుంచి సిల్వర్, గోల్డ్ ఇంపోర్ట్ అయ్యేవన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఏంటిదంటే లపేజ్ జహూలి, ఇది ఆఫ్ఘనిస్తాన్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఓకే, పర్షియా నుండి వెండి బంగారం, రాజస్థాన్ కేత్రి అనే మైన్స్ నుంచేమో రాగి,
ఐ మీన్ కాపర్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇది లాపిస్ లాజోలి. ఇవి ఇంపోర్ట్స్ అనమాట. ఓకే, అండ్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇంపోర్ట్స్. ఓకే, ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే సో ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి? కాటన్ ఫ్యాబ్రిక్స్, జ్యువెలరీ, బీట్స్, ఓకే, స్పైసీస్ అట్లాంటివి అంట. అంటే లైక్ పూసలు లేకపోతే ఏనుగు దంతాలు తయారు చేస్తారు కదా వస్తువులు, అదే మనం ఇందాక అనుకున్నాం కదా కోంబ్, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ అనమాట. ఓకే, ఇక్కడ ట్రేడ్ సెంటర్ కూడా ఉండేది. లైక్ లోతల్ అనేది ప్రైమరీ ట్రేడ్ సెంటర్ అనమాట. ఓకే, ఇది ప్రైమరీ పోర్ట్ సిటీ అనమాట. మొత్తం పోర్ట్ డాక్ యార్డ్స్తో అంటే పోర్ట్ ఏరియా అనమాట. ఓకే, ఓడరేవు పట్టణాలు అంటాం కదా. ఇంకా మిగిలిన పోర్ట్స్ ఏంటి లోతల్ కాకుండా అంటే సుత్కా జెండర్ అండ్ ఆల్సో బాలాకోట్. ఇవి పోర్ట్ సిటీస్ అనమాట మెయిన్గా. ఓకే, ఇక్కడ లైక్ వస్తు మార్పిడి అనేది ఎలా ఉండేదంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అట్లా కాకుండా ఏంటంటే బార్టర్ సిస్టమ్ ఫాలో అయ్యేవారు అనమాట. బార్టర్ సిస్టమ్ అనేది ఫాలో అయ్యేవారు. ఓకే, అంటే లైక్ కమోడిటీ ఎక్స్చేంజ్ అని అంటాం మనం. ఓకే, అంటే ఇదిలా కాదు, మెటాలిక్ కరెన్సీ అనేది అప్పట్లో ఉండేది కాదనమాట. ఓకే, లైక్ వస్తువు ఇచ్చి వస్తువు మార్చుకోవడం అట్లా ఉండేది. దాన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. బార్టర్ సిస్టమ్ అంటారు దాన్ని. ఓకే, సో మెయిన్గా ఏంటంటే మెసొపటోమియాకి ఎక్కువగా ఎక్స్చేంజెస్ అనేవి జరిగేవి అనమాట. మెరైన్ ట్రేడ్ అనేది మెయిన్గా మెసొపటోమియా నుంచి జరిగేది అనమాట. ఈజిప్ట్, పర్షియన్ గల్ఫ్స్ నుంచి జరిగేది, బట్ తక్కువ. మోస్ట్లీ మెసొపటోమియా దగ్గర నుంచి అనమాట. అండ్ ఈ ట్రేడింగ్ విషయంలో ఇంకా మీకు ఐడియా ఉన్న ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, అవి కమెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వచ్చి క్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రీస్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎలా రన్ అవుతాయి, వీళ్ళు చేసే పని ఏంటి, వాటి గురించి అనమాట. ఓకే, సో అప్పట్లో మనకి హరప్పా అనే సైట్ ఉండేది కదా. సో హరప్పా అనే సైట్ ఏంటి అంటే ఇది అడ్వాన్స్డ్ మెటలర్జీకి వెల్ నోన్ సైట్ అనమాట. అడ్వాన్స్డ్ మెటలర్జీకి వెల్ నోన్ సైట్. ఓకే, అండ్ ఆల్సో ఇది క్రాఫ్ట్ మ్యాన్షిప్కి కూడా ఫేమస్ అనమాట. ఓకే, అండ్ హరప్పా అనేది ఏ ఏజ్ అమ్మా? బ్రాన్స్ ఏజ్ అంటాం మనం హరప్పా అనేది, మర్చిపోదు, బ్రాన్స్ ఏజ్ అంటాం హరప్పాని. ఇక్కడ మెటలర్జీ విషయానికి వస్తే ఏంటిది అంటే లైక్ అది బ్రౌన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది బై మిక్సింగ్ ఆఫ్ కాపర్ ప్లస్ టిన్. కాపర్ అండ్ టిన్ని మిక్స్ చేసి బ్రౌన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది మెటలర్జీ. వైల్ దే యూస్డ్ స్టోన్ టూల్స్, ద యూజ్ ఆఫ్ కాపర్ అండ్ బ్రాన్స్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. ఓకే, అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ అనేవి ఎలా ఉంటాయంటే నైఫ్స్, సాస్, అదే ఏమంటారు, గొడ్డళ్ళు, కత్తులు, ఉల్లి అనే ఒక వెపన్ ఉంటుంది. సో అలా ఉంటాయన్నమాట టూల్స్ అనేవి. ఏంటవి? నైఫ్స్, ఏసెస్ అండ్ సాస్. సో ఈ మెటలర్జీతో పాటు ఇంకా ఇందులో ఏమేమి ఉంటాయి అంటే బీడ్ మేకింగ్ ఉంటుంది, పాటరీ ఉంటుంది. బీడ్ మేకింగ్ అంటే ఇది మేజర్ ఇండస్ట్రీ అనమాట. లైక్ చెన్హుదారో మీకు ఐడియా ఉంది కదా. చెన్హుదారో సైట్లో మనం ఏం చూసాం, బీడ్ మేకింగ్ అనేది ఫేమస్. లేడీస్ ఎక్కువగా ఆర్నమెంట్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా. సో ఈ బీడ్స్తో తయారు చేసినవి, ఈ స్టోన్స్ అనేవి చాలా ప్రీషియస్ అనమాట. షెల్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. ఓకే, సో ఇది ఫేమస్ అనమాట. ఇంకా టెక్స్టైల్స్ కూడా ఉంటాయి, వస్తు పరిశ్రమలు అంటాం కదా. సో ఉలెన్ కాటన్ క్లాత్స్ ఉంటాయి. ఉలెన్ కాటన్ క్లాత్స్ తయారు చేస్తారనమాట. నూలు వస్తువులు అంటాం కదా. సో అది ఓకే. మొహెంజోదారో అనే ప్లేస్లో చూసాం మనం. మొహెంజోదారో అనే ప్లేస్లో ఈ ఉలెన్ కాటన్ ఫ్యాబ్రిక్ అనే ఎవిడెన్స్ దొరికింది మనకి. ఓకే, ఈ ఊల్ అనేది ఎలా అంటే స్పిన్నింగ్, వీవింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో దాంతో చేసేవాళ్ళంట ఊల్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చి పాటరీ విషయానికి వస్తే ఎలా అంటే ఈ హరప్పా టైంలో కూడా మనం పాటరీ చూసాం. కుండల మీద రెడ్ బ్లాక్ పెయింట్స్ వేసి మరి ఇప్పుడు కుండల్ని తయారు చేసి దానిపైన రెడ్ బ్లాక్ పెయింట్స్ వాటితో డయాగ్రామ్స్ డ్రా చేసి కొంచెం క్రియేటివ్గా తయారు చేసేవాళ్ళు కదా, డిఫరెంట్ షేప్స్తో. ఓకే, సో దట్ మనం దాంట్లో వాటర్ స్టోర్ చేసుకుంటారు, గ్రెయిన్స్ స్టోర్ చేసుకుంటారు, అట్లా అనమాట. అండ్ ఆల్సో ఈ కుండలు అనేవి చక్రం మీద చేసేవాళ్ళు. కుండ తయారు చేసే చక్రాలు కనిపిస్తాయి ఇప్పుడు అక్కడక్కడ. సో వాటి మీద తయారు చేస్తుండేనంట అప్పుడు. ఓకే, సో ఏం చూసాం మనం? పాటరీ గురించి మాట్లాడుకున్నాం, టెక్స్టైల్స్ గురించి మాట్లాడుకున్నాం, బీట్ మేకింగ్ అండ్ ఆల్సో మెటలర్జీ. ఓకే, ఇవన్నీ కూడా క్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రీ వాటి కిందకు వస్తాయి. ఇక్కడ మనం అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ట్రేడ్ అండ్ కామర్స్, క్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నాం. సో వెయిట్స్, మెజర్స్, ఇండస్క్రిప్ట్స్, లిపి. ఓకే, వీటి గురించి చూద్దాం ఇప్పుడు.
వెయిట్స్ అండ్ మెజర్స్. సో ఇవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ స్కేల్ అనేది ఎవిడెన్స్లో దొరికిందంట. ఏంటి? షెల్ స్కేల్ కావచ్చు, ఓవరీ స్కేల్. ఓవరీ స్కేల్ అంటే దంతంతో తయారు చేసిన స్కేల్ అని అర్థం. ఓకే. కాపర్ స్కేల్ అంటే ఏంటి? కాపర్ స్కేల్ అంటే కాంస్యంతో తయారు చేసింది అంటారంట తెలుగులో. కాంస్యం, కాపర్. ఓకే. ఇదేమో దంతం. షెల్ అంటే శంఖం ఉంటుంది కదా, శంఖం. సో దాంతో తయారు చేసింది. ఈ షెల్ స్కేల్ వాజ్ ఫౌండ్ ఎట్ మోహెంజోదరో. ఓకే. ఓవరీ స్కేల్ ఫౌండ్ ఎట్ లోథల్ అండ్ కాపర్ స్కేల్ ఫౌండ్ ఎట్ ఇక్కడ కాపర్ హరప్ప, షెల్ మోహెంజోదరో అండ్ లోవరీ వచ్చి లోథల్. ఓకే. సో ఇక్కడ వెయిట్స్ వర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ స్టోన్స్ కాల్డ్ చార్ట్ and were generally in cubical షేప్లో ఉంటాయి. సో మేడ్ ఆఫ్ స్టోన్ కాల్డ్ చార్ట్. ఇక్కడ వెయిట్స్ అనేవి బైనరీ అండ్ డెసిమల్ సిస్టంలో ఉంటాయి అన్నమాట. ఓకే. వెయిట్స్ అండ్ మెజర్స్ అనేవి. ఓకే. వెయిట్స్ అనేవి బైనరీ సిస్టంలో లోవర్ డినామినేటర్స్ లా ఉంటాయి అండ్ డెసిమల్ సిస్టమ్ అనేది హయ్యర్ వన్స్ అనమాట. ఓకే. అప్రాక్సిమేట్లీ 16 అనేది స్టాండర్డ్ యూనిట్ లా ఉంటుంది. 13.63 అప్రాక్సిమేట్గా ఉంటుందంట ఇది. సో ఇదనమాట ఈ వెయిట్స్ అండ్ మెజర్స్ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం మనం ఎప్పుడైనా. ఓకే. ఈలోపు మీకు ఏమన్నా ఐడియా ఉంది దీని మీద అంటే కమెంట్ చేయండి ఒకసారి నాకు కూడా. ఓకే. సో దట్ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. ఇది ఈ వెయిట్స్ అండ్ మెజర్స్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇండస్ స్క్రిప్ట్ గురించి మాట్లాడుకోవాలి. సింధు లిపి. ఇండస్ స్క్రిప్ట్ అంటే సింధు లిపి అప్పట్లో ఎలా ఉండేది అనేది. ఇండస్ స్క్రిప్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇవి అన్డెసిఫైడ్ స్క్రిప్ట్స్లా ఉంటాయి అనమాట. అంటే పూర్తి స్థాయిలో ఇంకా పరిష్కరించలేదన్నమాట, క్లారిటీ తెచ్చుకోలేదు పూర్తి స్థాయిలో. ఓకే. మిస్టరీలానే ఉన్నాయన్నమాట, ఒక టైప్ ఆఫ్ మిస్టరీ అన్నట్టుగా. ఓకే. సో దీని నేచర్ ఎలా ఉండింది అంటే లైక్ పిక్టోగ్రాఫికల్ లాగా ఉండేది. అంటే లైక్ సింబల్స్ కావచ్చు, లేకపోతే పిక్చర్స్ లాగా కావచ్చు, అలా ఉండేవన్నమాట ఇవి. ఓకే. సో అరౌండ్ రఫ్లీ ఇందులో 375 to 400 సైన్స్ ఉండేవంట ఈ స్క్రిప్ట్స్లో. ఓకే. సైన్స్ అంటే గుర్తులు. ఓకే. అండ్ రైటింగ్ స్టైల్ అనేది ఎలా ఉండేదంటే బౌస్ట్రో నేను రాస్తా చూడండి, BOUS, బౌస్ట్రోఫిడన్ లా ఉండేదంట. కొంచెం టంగ్ ట్విస్టర్ లా ఉంది కదా వర్డ్. సో ఈ మెథడ్లో ఉండేదంట. ఫస్ట్ లైన్ ఏమో రైట్ టు లెఫ్ట్ రాసేవాళ్ళు అండ్ సెకండ్ లైన్ ఏమో లెఫ్ట్ టు రైట్, ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడి నుంచి రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్ ఉండేదన్నమాట. సర్పలేఖనం లేదా బౌస్ట్రోఫిడన్ ఇలా ఈ 2 wordsలో అంటారంట దీన్ని. ఓకే. అండ్ ఆర్టిఫాక్ట్స్ విషయానికి వస్తే ఇది సీల్స్ మీద కానీ, కాపర్ టూల్స్ మీద కానీ, లేకపోతే సైన్ బోర్డ్స్ మీద కానీ అట్లా ఉండేవంట. ఓకే. థియరీస్ పరంగా చూసుకుంటే మనకి తెలిసిన థియరీస్ పరంగా ఇంతవరకు అర్థమైన థియరీస్ పరంగా చూసుకుంటే అలెగ్జాండర్ కునింగ్హామ్ అని పర్సన్ ఉన్నారు, మీకు తెలుసు కదా, అలెగ్జాండర్ కునింగ్హామ్. సో ఈయనేమన్నారు, అప్పటి ఏన్షియంట్ టైం అప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు బ్రాహ్మిన్ స్క్రిప్ట్ లాగా ఉంది అన్నట్టుగా అన్నారు. ఐరావతన్ మహాదేవన్ అనే పర్సన్ ఏమన్నారు అంటే ద్రవిడ భాషలాగా, ద్రవిడియన్స్ వాళ్ళ లిపిలా ఉంది అన్నారు. ఎస్ఆర్ రావ్ ఏమన్నారంటే సాంస్కృతిక భాషలా ఉంది, సాంస్క్రిట్ ఆర్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ లాగా, అంటే ఆ టైప్ ఆఫ్ దానిలాగా ఉంది అని చెప్తున్నారు అనమాట ఈ 3 persons థియరీ ప్రకారం చూసుకుంటే. ఓకే. సో ఇది స్క్రిప్ట్స్ పరంగా వచ్చి. ఓకే. మీకు అంతా అర్థమైంది క్లియర్గానే అనుకుంటున్నాను. ఇందులో మనం అన్నీ కవర్ చేసాం కదా. సో మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే. సో మనం నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఉంటేనే కదా ఎక్కువ గుర్తుండేది. నెక్స్ట్ వీడియోలో పొలిటికల్ సిస్టమ్ అండ్ ఆల్సో సోషల్ సిస్టమ్ వాటి గురించి మాట్లాడుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే 2 కమెంట్ చేయడం మర్చిపోద్దు.